రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజల వద్దకే పాలన గాంధీ చెప్పినటువంటి స్వరాజ్యం తీసుకొని వస్తామనేటువంటి ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. కానీ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామని చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం డోన్ పట్టణంలోని రెండో సచివాలయం ఈరోజు ఉదయం నుంచి కూడా దాన్ని తాళాలేసి ఇప్పుడు కూడా తెరవని పరిస్థితి. ఈ సచివాలయానికి చెందినటువంటి 2-3 వార్డులకు చెందినటువంటి ప్రజలు ఉదయం నుంచి కూడా అనేక పనుల నిమిత్తం వస్తూ వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గానికి కూడా 175 నియోజకవర్గాల్లో డోన్ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉండి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి నియోజకవర్గ పట్టణ కేంద్రంలోనే ఈ విధంగా సచివాలయ వ్యవస్థ తయారైంటే రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ వ్యవస్థ ప్రజలకు ఏ విధమైన సేవలు అందిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థపై ఏమాత్రమైనటువంటి శ్రద్ధ తీసుకుంటుందనేది ఈ సచివాలయం మధ్యాహ్నమైనా కూడా తెరచలేని పరిస్థితిదే ఒక ఉదాహరణగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఈ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది పైన ఉన్నతాధికారులు అదేవిధంగా ప్రభుత్వం స్పందించి వారిపైన కఠిన చర్యలు తీసుకొని ప్రజలకు సేవలు అందించేటువంటి ఉద్యోగస్తుల్ని సచివాలయ సిబ్బందిని నియమించే విధంగా కృషి చేయాలని కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.